హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చైర్మన్ పేరెన్నికగన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి భారతదేశంలోనే అరుదైన ఘనత సాధించారు. కేంద్ర ప్రభుత్వం డాక్టర్ నాగేశ్వరరెడ్డికి దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. 3 ప్రతిష్టాత్మక పద్మ గౌరవాలను అందుకున్న భారతదేశంలోని ఏకైక వైద్యుడిగా నిలిచిన నాగేశ్వరరెడ్డి బ్యాక్గ్రౌండ్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. విశాఖపట్నంకు చెందిన డాక్టర్ నాగేశ్వరరెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, మెడ్రాస్ మెడికల్ కాలేజీలో ఎండి, చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో డిఎం పూర్తి చేశారు. డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆలూరు మండలానికి చెందినవారు. కర్నూలులో మెడికల్ కాలేజీ నుంచి వైద్య విద్య పూర్తి చేసిన ఆయన చెన్నైలో ఇంటర్నల్ మెడిసిన్, పీజీఏ, చండీగఢ్లో గ్యాస్ట్రోఎంట్రాలజీలో డిఎం పూర్తి చేశారు. వైద్య రంగంలో ప్రాథమిక స్థాయిలో పనిచేసిన తర్వాత హైదరాబాద్లోని నిమ్స్లో పనిచేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. అతను ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీని స్థాపించారు. ఏఐజీ హాస్పిటల్ ప్రస్తుతం 40 రకాల వైద్య సేవలను అందిస్తోంది. డాక్టర్ నాగేశ్వరరెడ్డి పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీని పరిచయం చేసిన మొదటి వైద్యుడిగా గుర్తింపు పొందారు. ఎండోస్కోపీ ద్వారా పిత్తవాహిక చికిత్సలకు ఉపయోగించే నాగిస్టెంట్ను అభివృద్ధి చేశారు. ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ యొక్క మొదటి భారతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందించడానికి ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ను స్థాపించారు. దీనికి ఎంతోమంది పేదలకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు. తన కెరీర్ మొత్తంలో అతను తన జీవితాన్ని వైద్య ఆవిష్కరణలు, విద్యా పరిశోధన, రోగి సంరక్షణకు అంకితం చేశారు. ఆయన వైద్య రంగంలో అందించిన సేవలకు గాను 2002లో డాక్టర్ నాగేశ్వరరెడ్డి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 2016లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. వైద్య రంగంలో నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టడంలో, రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో ఆయన కృషి ఎనలేనిది. ఎండోస్కోపీలో అనేక కొత్త విధానాలను అభివృద్ధి చేసి ఆ రంగంలో మాస్టర్ ఎండోస్కోపిస్ట్గా గుర్తింపు పొందారు. ఇక 2009లో అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ సంస్థ నుండి మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డును పొందిన ఆయన 2013లో మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన ఆయన గ్యాస్ట్రో ఎంట్రాలజీ చికిత్సా విధానాల్లో అనేక విప్లవాత్మక మార్పులను తెచ్చారు. డాక్టర్ నాగేశ్వరరెడ్డి స్థాపించిన ఏఐజీ ఆసుపత్రి ప్రస్తుతం హార్వర్డ్, హాంకాంగ్ తర్వాత 3వ స్థానంలో ఉంది. గ్యాస్ట్రోఎంట్రాలజీ రంగంలో అత్యుత్తమ సేవలను అందిస్తూ పరిశోధనల విషయంలోనూ ముందుకు సాగుతోంది. వైద్య రంగంలో గౌరవప్రదమైన పురస్కారమైన పద్మవిభూషణ్ను అందుకోవడం భారతదేశ వైద్య రంగంలో వారి కృషికి నిదర్శనం.